హలో ఆదాబ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను ఆఫీస్ వెళ్ళడానికి. చలో వెళ్దాం. ఇప్పుడు నేనైతే ఆఫీస్కి అయితే బయలుదేరాను. బెంగళూరు రోడ్స్ అయితే సూపర్గా ఉంటాయండి, కానీ కొన్ని చోట్ల వర్షాల వల్ల రోడ్లు దెబ్బతింటాయండి. అక్కడ మనం కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే నేను రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ చూశాను. నాతో పాటు ఒక అతను కొంచెం స్లోగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడండి. బండి వెళ్ళి ఒక గల్లు రాగానే జారి పడ్డాడు. ఇదేంటబ్బా, అతను స్లోగానే వెళ్తున్నాడు, ఎలా కింద పడ్డాడు అని అతను అడిగితే ఫస్ట్ ఒక గుంట వచ్చింది. ఆ గుంట తప్పించడానికి అతను వేరే రోడ్ పక్క నుండి వెళ్ళాడంట. వెళ్ళగానే కొంచెం కంట్రోల్లోనే ఉంది బండి. ఇంకా అప్పటికి కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ అయితే రోడ్ పక్కనే జరుగుతుంది. ఆ ఇంటికి సరిపడా మెటీరియల్స్ మొత్తం రోడ్ మీద వేశారు, ఇసుక ఇవన్నీ. ఆ ఇసుక అలాంటివి వేయడం వల్ల ఆ ఇసుక అనేది కొంచెం చిన్నగా జారి రోడ్ మీదకి వచ్చింది. అప్పుడు సడన్గా ఆ గల్లీ నుండి ఒక ఆటో వచ్చిందంట. అతను బ్రేక్ అప్లై చేసేసరికి ఆ ఇసుక వల్ల బండి అనేది స్కిడ్ అయిపోయి అతను కంప్లీట్లీ రోడ్ మీద పడ్డాడు. ఆ బండి వచ్చేసి అతని మీద పడ్డది. దెబ్బలు అయితే బాగానే తగిలినాయి. లక్కీలీ మేజర్ ఇంజురీస్ అయితే కాలేదు. ఇంకోటి ఏంటంటే హెల్మెట్ కంపల్సరీ అండి. బెంగళూరులో కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవాలి. బెంగళూరు అనే కాదు, ఎక్కడైనా మనం హెల్మెట్ పెట్టుకోవాలి. కాకపోతే ఇక్కడ రూల్ ఏంటంటే బెంగళూరులో వెనకాల కూర్చున్న పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ కంపల్సరీగా పెట్టుకోవాలి. పోలీసులు వితౌట్ హెల్మెట్ చూసారనుకోండి బండి మీద వెళ్ళే వాళ్ళకి ఫైన్ అయితే ఖచ్చితంగా వేస్తారు. కానీ మన హైదరాబాద్లో అలాంటి రూల్స్ సీరియస్నెస్ అయితే లేదండి. బెంగళూరులో హెల్మెట్ లేకుండా ఇద్దరు బండి మీద వెళ్ళడానికి భయపడతారు. అదే హైదరాబాద్లో అలా కాదు, దర్జాగా వెళ్తారు. అలాంటి చేంజ్ అయితే రావాలండి హైదరాబాద్లో కూడా. మన తెలుగు స్టేట్స్లో అలాంటి రూల్స్ కండిషన్స్ సివియర్గా ఉండాలి, అప్పుడే మనం చేంజ్ అవుతాము. కర్ణాటకలో బెంగళూరులో మీరు చూడండి ఎంత సీరియస్నెస్ ఉంటుందో హెల్మెట్ లేకపోతే బండి మీద వెళ్ళే వాళ్ళకి. డైలీ నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒకటో రెండో యాక్సిడెంట్ చూస్తూనే ఉంటానండి. కామన్గా కింద పడుతుంటారు, లేస్తుంటారు. కాకపోతే వాళ్ళందరూ మేజర్ ఇంజరీస్ కాకుండా బయటపడతారు. ఏంటంటే మెయిన్ హెల్మెట్ వల్ల. మనకి హెడ్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్, దానికి కంపల్సరీగా హెల్మెట్ అనేది మనకు అవసరం. బెంగళూరులో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఉండదండి. ఎవరైనా తప్పు చేస్తే ఏసీ ఫైన్ వేసి దొబ్బడమే, అదే కరెక్ట్ సిస్టము. అప్పుడే మనకి ఇవన్నీ అలవాటు అవుతాయి. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటే మనం వాళ్ళ మాట వినము, సీరియస్నెస్ ఉండదు. ఒక హెల్మెట్ లేకపోతే 1000 రూపాయలు ఫైన్ వేస్తారు. నేనైతే మా ఆఫీస్ దగ్గరికి వచ్చేసాను. ఒక్కొక్క సిగ్నల్ 120 సెకండ్స్ అండి, బాపురే. ఈ చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది ఒక చెట్టా లేకపోతే గ్రూప్ ఆఫ్ చెట్స్ అర్థం కావట్లేదు, అంత పెద్దగా ఉంది. ఈ కొమ్మలు ఇవన్నీ చూడండి ఎంత బాగుందో, చూడడానికి చాలా బాగుంది. చాలా విస్తీర్ణంలో విస్తరించిపోయింది చెట్టు అనేది. ఈ చెట్టు అయితే చాలా నీడ ఇస్తుందండి. ఇది వచ్చేసి నా లంచ్ అండి, ఫ్రూట్ సలాడ్, సీతాఫల్ మిల్క్ షేక్. నా ఫ్రెండ్ నాకు ఇష్టమని తందూరి చికెన్ తెచ్చి ఇచ్చాడండి. చాలా బాగుంది, 4 పీసులు, చాలా టేస్టీగా ఉంది. అండ్ ఎల్లో దాల్ అండ్ వైట్ రైస్. తందూరి గట్టి పీసులు 4 ఇచ్చాడు మా వాడు. సూపర్గా ఉన్నాయి, బాగా కాలినాయి. ఇవన్నీ ఐస్ క్రీమ్స్, కానీ నేను ఏది తినలేదండి, జస్ట్ చూపిస్తున్నాను. ఈరోజు నేను ఒక మనిషి గురించి చెప్పాలనుకుంటున్నాను. అతనే ఈ జిలేబీ సమోసా ఓనర్ అండి.
ఇతను చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ అండి. మా ఇంటి దగ్గర ఉంటాడు. ఎప్పుడు 1 ఇయర్ బ్యాక్ వచ్చాడు అనుకుంటా. రాజస్థాన్ నుండి వచ్చాడు. వచ్చి చిన్న షాప్ పెట్టుకున్నాడు. ఆ షాప్ పెట్టి జిలేబీ, సమోసా చాలా చాలా టేస్టీగా తయారు చేస్తాడు. మేమైతే డైలీ తింటామండి ఇతని దగ్గర, అంత టేస్టీగా ఉంటుంది. ఇతని షాప్ చూడండి ఎంత చిన్నగా ఉందో. ఇందులోనే అతనికి సరిపడా అన్ని సామాన్లు అన్ని పెట్టుకుంటాడు. జిలేబీ, సమోసాకి ఏమేమి కావాలో అన్నీ. ఇంత చిన్న స్పేస్కి రెంట్ ఎంత తెలుసా? 4500 అంట. ఇతన్ని మనం ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. ఎందుకంటే ఎంత వర్షం రాని, ఎంత ఎండ రాని, ఏదైనా కానీ ఈవినింగ్ 4 అయితే అతని షాప్కి అతను వస్తాడు. కస్టమర్స్ వచ్చినా రాకపోయినా జిలేబీ, సమోసా వేసి రెడీగా ఉంచుతాడు. అతని సమోసాలు ఒక్కసారి తిన్న వాళ్ళు కంపల్సరీగా మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా వస్తుంటారు. అందులో నేను కూడా ఒకడిని. ఆ సమోసా కాస్ట్ వచ్చేసి 12 రూపీస్ అండి. జస్ట్ 12 రూపీస్. ఈ 50 గ్రామ్స్ జిలేబీ వచ్చేసి 10 రూపీస్. అంత తక్కువ రేట్లో అంత మంచిగా టేస్టీగా తయారు చేసి కస్టమర్స్ని అట్రాక్ట్ చేశాడండి. ఫస్ట్ కస్టమర్స్ ఆటోమేటిక్గా రావడం స్టార్ట్ అయిన తర్వాత అతను రేట్లు ఏం పెంచలేదండి. అదే క్వాలిటీ, అదే స్టాండర్డ్తో ఇస్తున్నాడు, అదే టేస్ట్. ఎప్పుడు బిజీగా ఉండే మా స్ట్రీట్ అరౌండ్ 10 o'clock ఇలా ఉందండి.